దుష్టశక్తి ఉంది. నీ చెల్లెలే దాన్ని రప్పించింది. ఇప్పుడే ఆ దుష్టశక్తి అట్నుంచి పారిపోయింది. ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? దేవి! బావా, ఏమిటి బావా? ఎక్కడ్రా దేవి? ఎక్కడుంది? బావా, తను ఇప్పుడే ఆటో ఎక్కి కోపంగా ఎక్కడికో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ద్రోహి! పుట్టింటికే ద్రోహం తలపెడుతుందా? చూడు, దాని నీచ బుద్ధికి నాశనమైపోతుంది. తను ఎక్కడికి వెళ్ళినా ఈ జన్మలో బాగుపడదు. ఇంకోసారి అన్నయ్య అని బంధుత్వం కలుపుకుని బంగ్లాలో అడుగు పెట్టిందంటే నరికి పోగులు పెడతాను. బావా, ఏంట్రా బావా? పోరా, పో. రాజశేఖర్, ఏం భయపడకండి. స్వామి, నేను చూసుకుంటాను, మీరు రండి. దేవి దొరికిపోయినట్టు మనం దొరకకుండా ఉండాలి. కంగారు పడకండి రాజశేఖర్, నేను చూసుకుంటాను. స్వామి, గంగ కన్నిపిల్లగా ఉన్నంత వరకు ఇటువంటి సమస్యలే వస్తాయి. ఈ రోజు చాలా మంచి రోజు. ఈ రోజే శోభనానికి ఏర్పాటు చేయండి. ఏ కారణంగానూ వాయిదా వేయకండి. అలా వాయిదా వేస్తే పెద్ద సమస్య వస్తుంది. తర్వాత నేను తలుచుకున్నా కాపాడలేను. అలాగే స్వామి. రండి. రాజశేఖర్, స్వామి, ఈ పాముకు సంబంధించిన విషయాన్ని ధర్మరాజుతో మీరెందుకు చెప్పారు? లేదు స్వామి, దీని గురించి నేను అతనితో ఏం చెప్పలేదు.